హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసిందంటే ఇంట్లోనే ఈజీగా కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కుల్ఫీ కోసం ఒక హాఫ్ కప్పు వరకు పాలు తీసుకున్నాను. పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ ఆ పాలు రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. లమ్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్లో ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని పాలని స్లోగా మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడే పక్కకి మీకు ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ని జస్ట్ రోస్ట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. స్మూత్గా అవసరం లేదు. పాలు మరుగుతున్నాయా లేదా చెక్ చేస్తూ ఉండాలి. మనము మధ్య మధ్యలో పాలని కలుపుతూ ఉండాలి. మనము కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేయాలి. ఎందుకంటే నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను. పాలు బాగా మరిగించాలి. పాలు బాగా మరిగితేనే కుల్ఫీ అనేది టేస్టీగా వస్తుంది అన్నమాట. ఇలా మరుగుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్, డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటుంది కదా, అది దీంట్లో వేసి ఒక 3 to 4 మినిట్స్ మంచిగా బాయిల్ అయ్యేలా చూసుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా పాలకి పట్టే విధంగా బాయిల్ అవ్వాలన్నమాట. పాలు చక్కగా మరిగించాలి. ఎందుకంటే ఇందాకే డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. బాయిల్ ఒక 5 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది సాఫ్ట్ టెక్స్చర్ రానికి. పాలు కూడా అంతలోపు కొంచెం థిక్లా కూడా అవుతాయి. ఆ థిక్నెస్ మనకి ఏర్పడుతుంది అనమాట. ఆ థిక్నెస్ వచ్చిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంటుంది కదా, అది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కలపకపోతే ఉండలు అనేది ఫామ్ అవుతుంది. మనం ఉండలు అనేది ఫామ్ కాకుండా మంచిగా ఆ కస్టర్డ్ పౌడర్ మిల్క్ పోస్తూ కలుపుతూ ఉండాలి. కొంచెం ఒక 2 మినిట్స్ దీన్ని మనం బాయిల్ చేయాలన్నమాట. ఆల్రెడీ థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారు కదా మీ కన్సిస్టెన్సీ. కొంచెం ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది అన్నమాట. దాన్ని ఒక 2-3 బాయిల్స్ వస్తే సరిపోతుంది. ఎంతో ఈజీగా ఇంట్లోనే 3-4 ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట నుంచి తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వడం కూడా అంత మంచిది కాదు కదా. అట్లాగే దీంట్లో ఏంటంటే నేను షుగర్ అనేది యాడ్ చేయలేదు. ఎందుకంటే నేను షుగర్ లేకుండానే ప్రిపేర్ చేశాను కుల్ఫీ. పాలల్లో కస్టర్డ్ పౌడర్లో ఆల్రెడీ కొంచెం షుగర్ ఉంటుంది కదా, అందుకోసమని. ఒకవేళ మీరు కావాలనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. బెల్లం ఏంటంటే ఈ స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు బెల్లం వేసి కలిపేసి పెట్టేస్తే సరిపోతుంది. నేనైతే దీంట్లో షుగర్ కూడా యాడ్ చేయలేదు. మీకు కావాలంటే యూజ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గ షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి పాలు మరుగుతున్నప్పుడే. ఇది దగ్గర పడింది చూసారు కదా. థిక్ కన్సిస్టెన్సీ అనేది మనకి చేంజ్ అయింది కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లగా అయిన తర్వాత ఇలా అవుతుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు మనకి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి. ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో మనం డైరెక్ట్గా దాన్ని ఫిల్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఈ విధంగా మీరు ఐస్ క్రీమ్ మౌల్డ్స్, కుల్ఫీ మౌల్, ఐస్ క్రీమ్ మౌల్డ్స్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా, మీకు నచ్చిన షేప్ కొనుక్కొని అందులో ఫిల్ చేసుకోవాలి. 8 అవర్స్ వరకు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో పెట్టేసుకోవాలన్నమాట.
కన్సిస్టెన్సీ అర్థమవుతుంది కదా మీకు. ఈ కన్సిస్టెన్సీ వస్తే మీకు కుల్ఫీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నాకు సిక్స్ కుల్ఫీలు వచ్చాయి నేను తీసుకున్న మెజర్మెంట్స్కి. వీటన్నింటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 8 hours వరకు మనకి కుల్ఫీ రెడీ అవుతుంది. అలాగే ఐస్ క్రీమ్ మౌల్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసెస్ అవైలబుల్లో ఉంటాయి కదా మనకి ఇంట్లో, దాంట్లో పోసేసి ఒక మన ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా, అది పెట్టేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది 8 hours వరకు. 8 hours తర్వాత మనం ఐస్ క్రీమ్ తయారవుతుంది, చూద్దాం. 8 hours తర్వాత ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్రీమ్స్ తీసేసాను. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ని డీమోల్డ్ చేద్దాం. డీమోల్డ్ చేయడానికి ఐస్ క్రీమ్ని ఇలా టర్న్ చేసి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక 1 minute పాటు ఉంచేస్తే ఆ మౌల్ నుండి కుల్ఫీ ఐస్ క్రీమ్ ఈజీగా రిమూవ్ అవుతుంది అన్నమాట. ఒకసారి ఇట్లా తీస్తే ఈజీగా కుల్ఫీ రెడీ అయిపోయింది. చూసారా, ఇంట్లోనే ఈజీగా మనం ఎంతో హెల్దీ కుల్ఫీ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా కుల్ఫీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దీన్ని ఏంటంటే మనం నార్మల్గా ఈజీగా ఐస్ క్రీమ్ కప్పుని చింపేస్తే సరిపోతుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. అందుకే బయట నుంచి తెచ్చుకునే బదులు ఇంట్లోనే మీరే మీ పిల్లలకి హెల్దీ కుల్ఫీ ఐస్ క్రీమ్స్ తయారు చేసి ఇవ్వండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Subscribe for my video for more videos.